కృష్ణా జిల్లా మచిలీపట్నం హౌసింగ్ బోర్డు బైపాస్ రోడ్డు సర్కిల్లో నందమూరి తారక రామారావు విగ్రహావిష్కరణ ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మంత్రి కొల్లు రవీంద్ర పాల్గొని విగ్రహాన్ని ఆవిష్కరించారు. కృష్ణా జిల్లా కేంద్రమైన మచిలీపట్నంలో అటల్ బిహారీ వాజ్పేయి, ఎన్టీఆర్ విగ్రహాలను ఒకే చోట ఏర్పాటు చేయటం హర్షణీయమన్నారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అభివృద్ధి పథకాలను అమలు చేస్తూ ప్రజాపాలన కొనసాగిస్తుందన్నారు. ఈ ఇరువురి నేతల విగ్రహాలు మచిలీపట్నానికే కాక యావత్ జిల్లాకే గర్వకారణమని మంత్రి కొల్లు రవీంద్ర తెలిపారు. సంక్రాంతి శుభాకాంక్షలు. తెలుగు వారికి అతిపెద్ద పండుగ సంక్రాంతి పండుగ. మొదటి రోజు ఈ రోజు భోగి. పెద్ద ఎత్తున తెల్లవారుజాము నుంచే మరి అన్ని వీధుల్లో కూడా భోగి మంటలు వేస్తూ మరి ఆడబిడ్డలు గాని, యువత గాని, పెద్దవాళ్ళు గాని చాలా ఉత్సాహంగా చేసుకున్నారు. వారందరికీ మరొకసారి భోగి శుభాకాంక్షలు తెలియజేస్తూ సంక్రాంతి మొదటి రోజే ఒక అద్భుతమైనటువంటి కార్యక్రమాన్ని ఇక్కడ ఆవిష్కరించుకోవడం జరిగింది. తెలుగు వారి ఆరాధ్య దైవం, తెలుగు వారి కోసం ప్రపంచ ఖ్యాతిని తీసుకొచ్చినటువంటి వ్యక్తి, తెలుగు వారిలో ఒక ఆత్మస్థైర్యాన్ని కల్పించినటువంటి వ్యక్తి స్వర్గీయ అన్న నందమూరి తారక రామారావు గారి విగ్రహావిష్కరణ ఇక్కడ జరిగింది. ఈ రోజున సమాజమే దేవాలయం, ప్రజలే నా దేవుడని అన్న నందమూరి తారక రామారావు గారి నినాదం. ఈ రాష్ట్రంలో తెలుగు వారు ప్రపంచంలో ఇవాళ ఏ దేశానికి వెళ్ళినా తెలుగు వారు నిలబడ్డారంటే దానికి కారణం అన్న నందమూరి తారక రామారావు గారు. మరి అటువంటి మహానాయకుడి యొక్క విగ్రహాన్ని ఇక్కడ హౌసింగ్ బోర్డ్ సెంటర్ లో వాజ్పేయి గారి విగ్రహాలతో పాటు కలిపి ఇక్కడ 2 విగ్రహాలని ఇక్కడ ఏర్పాటు చేసుకోవడం జరిగింది. మరి ఆల్రెడీ వాజ్పేయి గారి విగ్రహాన్ని నారా లోకేష్ గారి చేతుల మీదుగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు మాధవ్ గారు కూడా ఓపెనింగ్ చేయడం జరిగింది. అన్నగారి విగ్రహాన్ని ఈ రోజున ఆవిష్కరించుకున్నాం. మరి చాలా శుభకరం. వారిని ఎవరైతే ఇక్కడ విగ్రహాన్ని ఏర్పాటు చేయడానికి విగ్రహ కమిటీలు ఉన్నారో వాళ్ళందరూ కూడా మనస్ఫూర్తిగా అభినందన తెలియజేస్తారు. చాలా సంతోషం. ఎందుకంటే ఇది ఒక అద్భుతమైనటువంటి కార్యక్రమం. దేశం కోసం పాటుపడినటువంటి వ్యక్తి వాజ్పేయి గారు. దేశంలో సంస్కరణ తీసుకురావడానికి ఆనాడు కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా పోరాడినటువంటి వ్యక్తి అన్న నందమూరి తారక రామారావు గారు. నేషనల్ ఫ్రంట్ స్థాపించి నేషనల్ ఫ్రంట్ ద్వారా కాంగ్రెస్ పార్టీకి ప్రత్యామ్నాయంగా ఈ దేశంలో ఒక రాజకీయ వ్యవస్థని సృష్టించినటువంటి వ్యక్తి ఎన్టీ రామారావు గారు. అటువంటి రామారావు గారి విగ్రహాన్ని, అలాగే వాజ్పేయి గారి విగ్రహాన్ని ఇది ఒకే వేదిక మీద ఇక్కడ ఏర్పాటు చేయడం అనేది నాకు చాలా ఆనందంగా ఉంది. మరి అటువంటి విగ్రహాన్ని ఇక్కడ ఏర్పాటు చేసుకున్నాం. తెలుగు ప్రజలందరూ కూడా కోరుతా ఉన్నాను. ఇవాళ ఆనాడు చంద్రబాబు నాయుడు గారు లాంటి నాయకుడు మనకు ఉండడం మన అదృష్టం. ఇవాళ కూటమి ప్రభుత్వంలో పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ గారు, అన్ని పార్టీలు కూడా తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీలు ఈ రాష్ట్రంలో ఒక సుస్థిరమైనటువంటి పరిపాలన ఇస్తూ, ప్రజా సంక్షేమం ఇస్తూ, యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తూ, పరిశ్రమలు స్థాపిస్తూ ఇవాళ అన్ని వ్యవస్థల్ని కూడా ఈ రోజు ఒక వేదికగా, అద్భుతమైనటువంటి వేదిక ఆంధ్ర రాష్ట్రాన్ని తయారు చేస్తున్నాం. అందుకని గత సంక్రాంతి ముందు మరి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకున్నాం. ఈ సంవత్సర కాలంలో దాదాపు 25% పెట్టుబడులు భారతదేశంలో ఇప్పటి వరకు వచ్చినటువంటి పెట్టుబడుల్లో సంవత్సరంలో 25% పెట్టుబడులు ఒక ఆంధ్ర రాష్ట్రానికి వచ్చినట్టే, ఒకే ఒక్క రాష్ట్రానికి వచ్చినట్టే ఇది చంద్రబాబు నాయుడు గారి యొక్క పనితనం. 2025 సంవత్సరంలో చాలా అద్భుతమైనటువంటి ఘనకార్యం ఆంధ్ర రాష్ట్రానికి జరిగింది. ఇవన్నీ కూడా ఇప్పుడు గ్రౌండ్ కావాల్సినటువంటి అవసరం ఉంది. మరి అవి రావడానికి గల కారణం తీసుకున్నటువంటి ఏదైతే 20 సంస్కరణలు తీసుకున్నాం, పాలసీస్, అమెండ్మెంట్స్ ఇవన్నీ కూడా చేసుకోవడం వల్ల పెట్టుబడుల ఆకర్షణ ఆంధ్ర రాష్ట్రంలో వచ్చింది. 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేయడం చేతకన్నటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి ఇవాళ ఒక సుస్థిరమైనటువంటి పాలననిస్తూ ఇవాళ ప్రజలందరూ కూడా ఆనందంగా ఇవాళ, ఎందుకంటే సంక్రాంతి మేము చూసాం, ఎంతో ఆనందంగా ప్రజలు ఉత్సాహంగా పాల్గొంటున్నారు. ఒక మంచి ప్రభుత్వం ఈ రాష్ట్రంలో ఉందని భావిస్తా ఉన్నారు. మరొకసారి రాష్ట్ర ప్రజలకి సంక్రాంతి శుభాకాంక్షలు. చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి, నారా లోకేష్ గారికి, మరి అందరికి కూడా. Please subscribe to YK TV Network. Please subscribe to YK TV. Please watch YK News. Don't forget to subscribe YK News channel.